హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో క్యారెట్ తురుము పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ క్యారెట్ తురుము పచ్చడిని ఈ విధంగా పర్ఫెక్ట్ కొలతలతో కనుక చేసుకుంటే మనకి 2 to 3 months వరకు మనకి క్యారెట్ తురుము పచ్చడి అయితే నిల్వ ఉంటుందండి. ఇంకా ఆలస్యం చేయకోకుండా ఈ క్యారెట్ తురుము పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా ఈ క్యారెట్ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక 5-6 క్యారెట్లని ఈ విధంగా శుభ్రంగా వాష్ చేసుకుని వీటిని ఒక గుడ్డ మీద ఆరపెట్టుకుని నీట్గా తుడిచేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ క్యారెట్లని ఎడ్జెస్ని కట్ చేసుకుని ఈ విధంగా ఈ క్యారెట్లని మొత్తాన్ని కూడా తురుముకోవాలండి. ఈ విధంగా క్యారెట్లని అన్నిటిని కూడా ఈ విధంగా తురిమేసుకున్న తర్వాత ఈ తురుము ఎంత అయింది అనేది మనం కొలుచుకోవాలి. ఈ క్యారెట్ తురుము అనేది నాకు 3 కప్పులు అయిందండి. నేను ఈ విధంగా కొలుచుకుని ఒక గిన్నెలోకి తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు కారం యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ ఆవాలు మెంతులని పొడి చేసుకుని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి. ఆ తర్వాత ఇందులోకి ఒక 2 పెద్ద నిమ్మకాయలని రసం తీసుకుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత దీన్ని ఒక గరిటె తీసుకుని ఈ విధంగా బాగా మిక్స్ అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలండి వీటిని అన్నిటిని కూడా. ఈ విధంగా ఈ క్యారెట్ తురుమును అంతటిని కూడా బాగా మిక్స్ చేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ క్యారెట్ తురుముకి తాలింపు అనేది పెట్టుకోవాలి. మనము స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 కప్పు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు, ఒక 4 ఎండుమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకుని వీటినన్నిటిని కూడా ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని ఈ విధంగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. అలాగే లాస్ట్లో కాస్త కరివేపాకు యాడ్ చేసుకుని ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి తాలింపు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ తాలింపుని మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న క్యారెట్ తురుము ఉంది కదండి, అందులోకి యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా క్యారెట్ తురుము పచ్చడి అయితే రెడీ అయిపోయింది. వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని ఈ క్యారెట్ తురుము పచ్చడి వేసుకుని తింటే ఉంటుందండి టేస్ట్. ఆహా, అద్దరిపోయిద్ది అంతేనండి. ఈ విధంగా పర్ఫెక్ట్ కొలతలతో కనుక మనం క్యారెట్ తురుము పచ్చడిని ప్రిపేర్ చేసుకుంటే మనకి 2 to 3 months వరకు నిల్వ ఉంటుంది. అలాగే ఎంతో టేస్టీగా కూడా ఉంటుందండి. మీరు కూడా ఖచ్చితంగా ఈ క్యారెట్ తురుము పచ్చడిని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.